తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే కమిషన్ విడుదల చేసింది కూడా. అయితే కొందరు అభ్యర్థులకు హాల్ టికెట్ల డౌన్లోడ్లో సమస్యలు ఎదురవడంతో ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లాల వారీగా హెల్ప్లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది. అయితే గ్రూప్ 3 పరీక్షలు రాసే అభ్యర్థులకు అసలు శాలరీలు ఎలా ఉంటాయి? నెలకు ఎంత వస్తుంది? డియర్నెస్ అలవెన్సెస్ డిఏ ఎంత? హౌజ్ రెంట్ అలవెన్స్ ఎంత? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 3 పోస్టులు రాసేవారి సంఖ్య మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? 1 తగ్గింది, 2 పెరిగింది. మీ ఆన్సర్ని కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి. తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థుల శాలరీ వివరాలకు వస్తే ముందుగా బేసక్ పే అనేది వీరికి 2 విధాలుగా ఉంటుంది. 24,280 నుంచి 72,850 వరకు ఒక పే ఉంటుంది. 32,810 నుంచి 96,890 వరకు ఇంకో బేసిక్ పే ఉంటుంది. 24,280 శాలరీ ఉన్నవారికి హెచ్ఆర్ఏ అనేది హైదరాబాద్లో ఉంటే 5,827 అంటే 24% వస్తుంది. జిల్లాల్లో చేసేవారికి 3,156 అంటే 13% హెచ్ఆర్ఏ రావడం జరుగుతుంది. మండలాల్లో చేసేవారికి 2,670 అంటే 11% హెచ్ఆర్ఏ వస్తుంది. డిఏ వివరాల విషయానికొస్తే ఇది మొత్తం 5,523గా ఉంటుంది. సిటీలో ఉన్నవారికి 35,630గా ఉంటుంది. జిల్లా లెవెల్లో ఉన్నవారికి 32,095గా ఉంటుంది. మండలాల్లో ఉన్నవారికి 32,473గా ఉంటుంది. ఇక కటింగ్స్ విషయానికొస్తే జీఐఎస్ 30 కటవుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 కటవుతుంది. సిపిఎస్ 2,500 కటింగ్ అవుతుంది. టీఎస్జీఎల్ఈ అనేది ప్రతి నెల 1,000 రూపాయలు కటవుతుంది. మొత్తం చూసుకుంటే 3,730 వరకు కటవుతుంది. ఇదంతా 24,280 నుంచి 72,850 వరకు శాలరీ ఉన్నవారికి మాత్రమే. ఇప్పుడు 32,810 నుంచి 96,890 వరకు శాలరీ ఉన్నవారికి విషయానికొస్తే హెచ్ఆర్ఏ 7,874 హైదరాబాద్లో ఉన్నవారికి 24% వస్తుంది. 4,265 జిల్లాల్లో చేసేవారికి 13% హెచ్ఆర్ఏ రావడం జరుగుతుంది. 3,609 మండలాల్లో చేసేవారికి అంటే 11% హెచ్ఆర్ఏ వస్తుంది. ఇందులో మొత్తం గ్రోస్ శాలరీ చూసుకుంటే 24% హెచ్ఆర్ఏ ఉన్నవారికి 48,148 వస్తూ 13% హెచ్ఆర్ఏ ఉన్నవారికి 44,539 వస్తుంది. 11% హెచ్ఆర్ఏ ఉన్నవారికి 43,883 వస్తుంది. ఇక కటింగ్స్ విషయానికొస్తే జీఐఎస్ 30 కటవుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 కటవుతుంది. సిపిఎస్ 2,500 కటింగ్ అవుతుంది. టీఎస్జీఎల్ఈ అనేది ప్రతి నెల 1,000 రూపాయలు కటవుతుంది. మొత్తం చూసుకుంటే వీరికి కూడా 3,730